ఈరోజు మా ఊర్లో పొట్టెళ్ళకి అడుగుపోయింటే వజ్రం దొరికింది. చూడండి ఎట్లా ఉంచుకున్నాను. వెళ్తానే మార్నింగ్ డైమండ్. ఇది డైమండ్ అని ఎలా కనుక్కోవాలంటే కనుక మనము ఇట్లా ఉంటుంది కదా, దీన్ని ఇట్లా గిరి గీసినామంటే గిరి పడదు. గిరి పడదు, గిరి పడకూడదు ఎప్పుడు చేయాలి. మనం దీన్ని ఉంటుంది కదా ఇట్లా ఇట్లా గిరి గీస్తే డైమండ్కి ఎప్పుడైనా అట్లా గిర్లు అనేది పడదు. నీకు ఎప్పుడే కానీ గుర్తుంది, రాయి తీసుకొని రాయితో గోకితే కానీ గిరి పడకూడదు మనకి యాడి కానీ, అప్పుడు డైమండ్ అవుతుంది. ఇది మినిమం అనే కానీ 30 కోట్లు పోతుంది. చాలా మంది తెలదు, డైమండ్ కాదనుకుంటారు. 30 కోట్లు పైమాట అమ్మాలనుకుంటే మనం సేల్ చేయాలనుకుంటే కానీ ఇది ఎక్కడ దొరకదు. మా ఊర్లోనే దొరుకుతుంది. జొన్నగిరిలో కూడా దొరకదు ఈ రాయి ఇంత డైమండ్. జొన్నగిరిలో కానీ వజ్జిరకారులో కానీ అక్కడ రాయి. ఎందుకంటే ఇది కోస్తే ఇట్లా రాయి పిండి కాదు, ఇది కోస్తే పిండి కాదు, అందుకు దీనికి రేట్ ఎక్కువ. అప్పుడు ఏమవుతుందంటే చిన్న పేర్లు వెళ్ళిపోతుంది, ఇది కొట్టినా కూడా పోతుంది. చూడండి గిర్లే పడుతుందండి, కింద గిర్లు పడినట్టు గీకితే ఇది వజ్రం అనేది అంత అట్లా మనం ఎంత గీకినా కానీ చూడండి గిరి పడదు. అందుకు దీనికి అంత పవర్. మినిమం 30-40 కోట్లు వస్తుంది. గిరి గీయలేక ఎట్లా ఉంటుంది కదా, అట్లా గిరి గీస్తే గిరి పడకూడదు, అప్పుడు డైమండ్ అవుతుంది. దీంట్లో బ్లాక్, రెడ్, వైట్ ఆల్ కలర్స్లో ఉంటుంది. ఇది ఒరిజినల్ డైమండ్. ఇది వెళ్తానే నాకు దొరికేసింది. మినిమం 33 కోట్లు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇట్లా గిరి పడకూడదు, గిరి మీద బాగా అది గుర్తుపెట్టుకోండి. వజ్రం అంటే ఇట్లా ఉంటుంది సమరు నెల. దీనికి 2 రోజులు పూజ పునస్కారాలు చేసి 1 నెల తర్వాత అమ్ముదాం అనుకోండి. ఎందుకంటే 2 రోజులు దొరుకుతానే అమ్మకూడదు ఎప్పుడు. 1 నెల మనం ఇంట్లో పెట్టుకొని పూజలు పునస్కారాలు చేయాలి, అప్పుడు అమ్ముకోవాల. మినిమం అన్నా కూడా 33 కోట్లు తక్కువ వెళ్తుంది. ఎవరైనా కావాలంటే చూడండి, వచ్చి సేల్ ఇడే పెట్టుకుంటాను, సేల్ ఇస్తా కొనాలనుకున్నాడు ఎవరైనా.